దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు, దేవుని యొక్క సంతోషకరమైనటువంటి మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు మీ పరిస్థితులన్నింటినీ ఈ మాసంలో రెండవ దినానికి మనము వచ్చున్నాం. సెప్టెంబర్ మాసము రెండవ దినానికి మనం వచ్చున్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో 30 దినాలు ఉన్నాయి. ఈ 30 దినాలు దేవుడు మనల్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకునేలాగున, దేవుడు ఆశీర్వదించులాగున కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 41వ కీర్తన, దావీదు కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవాని తప్పించును. యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగక్షేమం మీద యెహోవాని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక గొప్ప ఆధిక్యతతో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి, దయా కనికరములతో కూడినటువంటి కీర్తన. ఈ కీర్తన దేవుని మనస్సు. 3 వచనాలు, 1, 2, 3 వచనాలు. ఒక వ్యక్తి బీదలను కటాక్షించాడంటే, ఆ బీదల్ని కటాక్షించినటువంటి ఆ పనిని బట్టి వానికి, లేక ఆ సహాయము చేయుచున్నటువంటి వ్యక్తికి దేవుని మనస్సు ఉన్నదని అర్థం. ఆ మనసు, ఆ పేదలకు దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేవుని హృదయంలో పేదవారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మన హృదయంలో కూడా అదే విధముగా వారికి చోటు ఉండాలి. కాబట్టి నువ్వు నిజముగా ఈ రీతిగా దేవునికి ఇష్టమైన రీతిగా నీ జీవితం ఇలాగుందా? నువ్వు బీదలను కటాక్షిస్తే నీకు ఆపత్కాలం ముందు ఎప్పుడైనా నీకు కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు. అది నీకు తెలియకపోవచ్చు. ప్రభు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మరలా నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. పేదలకి ఏ విధంగా స్థానం ఉందో ప్రభు హృదయములో, యెహోవా దేవుని హృదయములో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని హృదయములో ఏ విధంగా ఆయనకు బీదల పట్ల ఒక మంచి దాతృత్వం కలిగినటువంటి మనస్సు ఉందో, అలాంటి మనస్సు మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు నాకు ఉండాలని కోరుకుంటున్నాడు. అదే కాబట్టి ఈరోజు ఈ మనస్సు ఎవరికైతే ఉంటుందో, ఆపత్కాలం ముందు యెహోవా నిన్ను తప్పించును. ఎప్పుడైనా మనకు ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు నిజముగా ఇలాంటి మంచి హృదయముతో మనము దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవాలి. నిర్గమకాండంలో ఇజ్రాయేలులకి ఒక కట్టడి పెట్టాడు దేవుడు. ఏమని కట్టడి పెట్టాడంటే, 22వ అధ్యాయము నిర్గమకాండము 25వ వచనంలో, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చినెడల వడ్డీకి ఇచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు. వానికి వడ్డీ కట్టకూడదు. చూడండి, ఇజ్రాయేలీలు 12 గోత్రికులు, లేక వారి దగ్గర ఉన్నటువంటి దాసీలు, పేదవారు ఎవరైనా సరే, ఆ ఇజ్రాయేలు ప్రజల్లో బీదవాడికి ఎవరైనా సొమ్ము ఇస్తే, అప్పు ఇచ్చిన ఎడల వాడికి వడ్డీకి ఇచ్చినటువంటి
స్థితిలో వాడికి ఇవ్వకూడదు. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో రూ. 10 వడ్డీకి, రూ. 20 వడ్డీకి, రూ. 50 వడ్డీకి ఆ? ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. పేదల్ని చాలా కష్టపెడుతున్నారు. బాగా గమనించు దేవుని బిడ్డ. పేదలు ఎంతమంది మొరపెడుతున్నారో దేవునికి తెలుసు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు నీవు దేవుని ప్రేమ కలిగి, దేవుని మనస్సు కలిగి పేదవారికి సహాయం చేయి. దీనులకు ఆమె చేయి చాపును, దరిద్రులకు ఆమె 2 చేతులు చాపునని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది. అంటే దీనుడు, దరిద్రుడు ఎవరైతే దీనులుగా మనకు కనబడతారో, ఎవరైతే దరిద్రులుగా కనబడతారో వారికి మనం సహాయం చేసే వారంగా ఉండాలి. పేదవారికి మనం ముఖ్యంగా వారికి అప్పు ఇచ్చి వారిని శోధించకూడదు, వారికి వడ్డీ కట్టకూడదు. అలాగే నిర్గమకాండము 23వ వచనము, 23వ అధ్యాయం 11వ వచనంలో 7వ సంవత్సరమున దానిని బీడు విడవలను, అప్పుడు నీ ప్రజలలో బేదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. ఎంత గొప్ప విషయం! నువ్వు 6 సంవత్సరాలు నీ భూమిని సిద్ధపరచుకో. ఇజ్రాయేలీయులకు కట్టడ నియమం. నువ్వు 6 సంవత్సరాలు పంట కూర్చుకో, కానీ 7వ సంవత్సరం పేదలకు వదిలేయాలి. ఆ 7వ సంవత్సరం వేసినటువంటి పంట పేదవారికి నువ్వు వదిలేయాలి. రెండోది, వారు తిని మిగిలింది జంతువులకి, మృగాలకి, అడవి మృగాలకి వదిలేయాలి. అవి తినింది పక్షులు కూడా తింటాయి. దేవుని బిడ్డలారా, ఈ దాతృత్వం ఎందుకు అంటే ఆ రోజుల్లోనే నియమము, కట్టడ, శాస్త్రము, పద్ధతి, జ్ఞానము ఇవన్నీ కూడా దేవుడు వారికి నేర్పించాడు. ఈరోజు మన జీవితంలో నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నీవు 3 పూట్ల భోంచేస్తున్నావు అంటే నువ్వు గొప్పవాడివే. కాబట్టి ఇలాంటి వారు 3 పూట్ల భోజనం చేయలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? దయవుంచి జ్ఞాపకం చేసుకొని అలాంటి బేదలు ఎవరైనా మనకు కనబడినప్పుడు, లేక మనల్ని మన నైబర్స్, మనకున్నటువంటి శ్రేయాభిలాషి కోరే ఫ్రెండ్స్, అలాగే బేదలు ఎవరైనా మన దగ్గర ఉన్నప్పుడు వారికి నువ్వు ఇచ్చి మరలా అడగకుండా దేవుణ్ణి సంతోషపరచు. అదే బేదల కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవాను తప్పించును అని ఎంతో చక్కగా దేవుడు చెప్తున్నాడు. భూమి మీద వాడు ధన్యుడగును. నువ్వు ధన్యుడు అవుతావు అలా చేస్తే. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. దేవుడు బేదల కటాక్షించే ఆ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిని వాని శత్రువుల ఇచ్చకు అంటే శత్రువుల ఇష్ట ప్రకారం చేసేదానికి ఆ ఒక మంచి వ్యక్తికి ఆ విధమైనటువంటి కష్టం రానీడు దేవుడు. ఒకవేళ రోగం వస్తే ఏం చేస్తాడు? యెహోవాని ఆదరించును, రోగము కలిగ్గా నీవే వారిని స్వస్థపరచదు. ఇలాంటి పేదవారిని, బేదల్ని జ్ఞాపకం చేసుకొని కటాక్షించేవాడికి దేవుడే డాక్టర్. ఎంత గొప్ప విషయం! కాబట్టి ఆయన ఐగుప్తులో కలగజేసిన రోగములు నీకేయి కలగజేయని అంటాడు. రోగం మీద అధికారం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకి అధికారం ఇచ్చాడు. అలాగే నీకు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం! కాబట్టి నీ జీవితంలో స్వస్థపరిచే యెహోవా నేనే అని ఆయన నీ దగ్గరికి పరమ డాక్టర్గా వస్తాడు. ఎంత గొప్ప విషయం! కాబట్టి నీ జీవితంలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కలిగినటువంటి పేదల పట్ల ప్రత్యేకమైనటువంటి నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఈరోజు జీవించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం, తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు.
సొలొమోను కూడా రాశాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. కాబట్టి ఆ ధన్యత మనం సంపాదించుకోవాలి, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, పేదవారిని గమనించే వ్యక్తిగా, వారికి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చూడాలి అనుకోవద్దండి దయచేసి. నీకు అలాగ అనిపించినప్పుడు, వారి దరిద్రతను బట్టి ఎవరైనా నిన్ను చేయి చాపి అడిగినప్పుడు, లేక నీ బంధువులు కానీ, నీ శ్రేయోభిలాషులు కోరేవారు కానీ, పేదవారు నిన్ను ప్రేమించేవారు కానీ, నీ దగ్గర ఉన్నటువంటి వారు, ఇరుగు పొరుగు వారు, పేదవారి దగ్గర మనం ఆ విధంగా చేయకుండా జాగ్రత్తగా వారికి ఇచ్చి మనం దేవుని గణపరిచే వరకు ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం. కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను నాయన బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాను తప్పించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి కార్యము బీదలను జ్ఞాపకం చేసుకునే వారి పట్ల మీరు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.